హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫేస్బుక్ పేజ్ని ఫ్రీగా ఎలా ప్రమోట్ చేయాలి, ఓకేనా, మన పోస్ట్ అనేది ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ ఫేస్బుక్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నా ఫేస్బుక్ని ఓపెన్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా నా ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఫస్ట్ మీ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నా ఫేస్బుక్ పేజీ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఓన్లీ లవ్ ఫెయిల్యూర్. ఆ పేజ్ని ఇప్పుడు నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా ఒక పోస్ట్ అనేది మీకు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. పోస్ట్, ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఒక ఫోటోని అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీకు అర్థం అవడం కోసం. ఓకే, సంథింగ్ ఏదైనా టెక్స్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ పైన. ఓకే ఫ్రెండ్స్, షేర్ బటన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ ఫీడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పేజ్ స్టోరీ కన్నా క్లిక్ చేసి షేర్ నౌ కూడా అనుకోండి. మీ పోస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది పేజ్లో, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఫోటో అనేది పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. పేజ్లో అప్లోడ్ చేసిన ఫోటోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కింద ట్యాగ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ట్యాగ్ చేయండి ఈ ఫోటోని. చూడండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంతమంది కంటే అంతమంది ట్యాగ్ చేయొచ్చు. నేను డన్ ఒక 40 మెంబర్స్కి అలా చేశాను. ఓకే ఫ్రెండ్స్, పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పోస్ట్ అయిపోయింది, అందరికీ షేర్ చేసేసాను. ఓకే, షేర్ చేసాక ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మన పేజ్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను అప్లోడ్ చేసిన ఫోటోస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, 1 షేర్ పడుతుంది, 0 people రీచ్ కదా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కింద పోస్ట్ చూడండి ఫ్రెండ్స్, 6 hours ago నేను అప్లోడ్ చేశాను. చూడండి, 182 people రీచ్ అయింది. ఎన్ని షేర్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం షేర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కూడా ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేయడం వల్ల ఏంటంటే ఎన్ని షేర్స్ అయితే అంత ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ 588 people ఫ్రెండ్స్ 2 days బ్యాక్ అనేది 9 షేర్స్ అయినాయి. ఎంతమంది పీపుల్కి? మ్యాక్సిమం 600 peopleకి రీచ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కింద 2 షేర్స్ అయినాయి 100 people, లేకనే 127. ఇలా మనం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి 583 people, ఇక్కడ 9 షేర్స్ అయినాయి. ఇలా షేర్స్ అనేవి పెంచుకుంటూ పోయినప్పుడు ఎక్కువ మందికి పోస్ట్ అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మీ పోస్ట్ అనేది ఎక్కువ మంది రీచ్ అవ్వడం వల్ల మీ ఫేస్బుక్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ మందికి కనిపిస్తూ ఉంటుంది మీ పేజ్ అనేది. దానివల్ల ఏంటంటే మీ ఆటోమేటిక్గా మీ పేజ్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. అదే ఒక 600 మంది పీపుల్కి రీచ్ అవ్వాలి అంటే మినిమం ఒక 200 రూపీస్ అనేది మనం ఖచ్చితంగా ప్రమోటింగ్కి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మాత్రం ఫ్రీగా మనం ఫేస్బుక్ పేజ్ని ప్రమోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మీ ఫేస్బుక్ పేజ్కి. ఫ్రీగా ఇలా చేయటం వల్ల ఎక్కువ మందికి మీ పేజ్ అనేది ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్. మనీ పెట్టినా కానీ ఒకసారి ప్రమోట్ అవ్వచ్చు, ప్రమోట్ కాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే ఎక్కువ మందికి ఎక్కువ షేర్స్ అవ్వడం వల్ల, ఎక్కువ మందికి ట్యాగ్ చేయడం వల్ల మీ పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే మీ ఫేస్బుక్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. పక్కనే ఉన్న